శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ముందు ఈ వారం యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు మామూలుగానే శని వక్ర గమనంతో కుంభరాశి యందు, రాహువు మీనరాశిలోను, కుజ గురులు వృషభ రాశి యందు, రవి శుక్రులు కర్కాటకంలో ఉంటూ, సింహంలో బుధుడు, మరి కన్యలో కేతువు. అయితే ఈ నెల అంటే మనకి ఈ వారం 1వ తారీఖు వరకు ఇంచుమించుగా రవి శుక్రులు కలిసి ఉంటూ, దాని తర్వాత 1వ తారీఖు నుంచి శుక్ర బుధులు కలిసి ఒక గొప్ప యోగాన్ని ఇవ్వడం జరుగుతోంది. సో దాని ప్రభావం ఎక్కువగా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రారంభం చేద్దాం అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మన గోచారం జరుగుతున్నప్పుడు ఏదైనా గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల పెద్దగా సక్సెస్ అవ్వడం జరగదు. అదే ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల కంప్లీట్గా అవి సక్సెస్ అవుతాయి. ఉదాహరణకి మనకి ఈ గురుమౌఢ్యం జరిగినప్పుడు, శుక్రమౌఢ్యం జరిగినప్పుడు శుభకార్యాలు కానీ, నూతన వ్యాపార ప్రారంభాలు, శుభకార్యాలు చేయడం జరగదు. ఎందుకంటే ఆ రెండు బలంగా ఉన్నాయి కాబట్టి అవి రాణించవు. సో ప్రస్తుతం మరి శుక్రుడు బుధగ్రహంతో కలిసి ప్రయాణించడం వల్ల బుధుడు బలవంతుడు అవుతూ ఉంటాడు మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల. మరి ఇది కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి, అలాగే కొత్తగా ఉపాధి అవకాశాలు ఎదుర్కొన్న వారికి చాలా వరకు సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. అయితే బుధగ్రహం పైన మిత్రుడైనటువంటి శని వీక్షణ ఉండడం వల్ల ఏదన్నా శ్రమాంతర విజయం లభిస్తుంది తప్ప పెద్దగా సునాయాసంగా మరి అనుకున్న వెంబటనే జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఏదన్నా ప్రయత్నం ప్రారంభించే ముందు వ్యాపారాలకు సంబంధించింది కానీ, ఏదైనా కొత్తగా విద్యా ప్రారంభం కానీ, విద్యా సంస్థల్లో చేరడం కానీ, కొత్త కోర్సులు నేర్చుకుని చేసేవాళ్ళు అత్యంత దీక్షతో క్రమశిక్షణతో నేర్చుకోవడం వల్ల దానితో సక్సెస్ అవుతూ దాని విధంగా ఆర్థికపరమైనటువంటి సక్సెస్, మీ ప్రయోజనం కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. మీనరాశి వారికి ఈ వారంలో వృత్తిరీత్యా ఒక లాభం కలిగే అవకాశం ఉంది. అంటే ఉద్యోగంలో అభివృద్ధి కానీ, ఫైనాన్షియల్ గెయిన్ కానీ వచ్చే అవకాశం ఉన్నది. అలాగే వార ప్రారంభంలో మీ యొక్క కుటుంబంలో ఎక్కువగా బంధువులు, మిత్రులు రావడం జరుగుతుంది. మీ గృహంలో చిన్న వేడుక, ఫంక్షన్ లాంటివి జరిగే అవకాశం ఉంది. లేదంటే మీరు ఏదైనా ఫంక్షన్లో కానీ, వేడుకలో కానీ పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వివాహ సంబంధించిన విషయాలు కానీ, శుభకార్యాలకి, పెళ్ళిళ్ళకి సంబంధించిన చర్చల్లో పాల్గొని ఏదైనా ఒక శుభకార్యం కొరకు ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం కూడా ఉంది. అలాగే ఆర్థిక పరంగా కూడా కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆదాయం పెరగడం వల్ల కానీ, మీ కుటుంబాన్ని ఇతరులు ఏదో విధంగా ఆదుకోవడం వల్ల మీ యొక్క ఆర్థిక పరమైన సమస్యలు చాలా వరకు ఈ వారం నుంచి బయటపడే అవకాశం ఉన్నది. అలాగే మీరు వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా బ్యాంకింగు, ఫైనాన్సు, టీచింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి వృత్తిలో ఖచ్చితమైన మార్పు, అభివృద్ధి కూడా రావడం జరుగుతూ ఉంది. ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కంపల్సరీగా వృత్తిలో గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు చిన్న విషయాన్ని కూడా ఎక్కువ ఆందోళన పడకుండా చాలా నిదానంగా, ఓర్పుగా ప్రయత్నం చేయండి. ఏమాత్రం మీరు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కానీ, వేరే సంస్థల్లో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నప్పుడు మీకు కొంతమంది ఫేక్గా బ్యాక్ డోర్లో ఏదన్నా మీకు ఒక 10 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తాం, ఒక 3 లక్షలు ఇస్తాం, ముందు 1 లక్ష సగం ఇవ్వండి, తర్వాత సగం ఇస్తాం అనే ప్రలోభాలకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశంలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇటువంటి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల మోసపోవడం తప్ప ఏ విధంగా కూడా ప్రయోజనం ఉండదు. ఈ సమయంలో మీరు సిన్సియర్గా ప్రయత్నం చేస్తే ఏదైనా మీకు అర్హత ఉంటే అది సాధించే అవకాశం ఉంది. కాబట్టి నిజాయితీగానే ప్రయత్నించాలి తప్ప
ఏ విధంగా కూడా ఇతరులను ఆశ్రయించడం వల్ల 100% మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికోసం ప్రయత్నం చేయొద్దు, నిజాయితీగానే ప్రయత్నం చేయండి, బాగుంటుంది. అలాగే ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. అధికారులు మిమ్మల్ని ప్రోత్సహించి మీతో మంచి రిజల్ట్ రాబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే మీకు వృత్తిలో కూడా మంచి అభివృద్ధిని కూడా ఈ సమయంలో ఇచ్చే అవకాశం ఉన్నది. అయితే వివాహ సంబంధించిన విషయాల్లో వైవాహిక జీవితంలో కొన్ని అపోహలు, కొన్ని ఎడబాట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీకు దగ్గర బంధువులతో కొన్ని విరోధాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి ఎక్కువ హోదా కలిగినటువంటి స్త్రీలు అవ్వచ్చు, లేదంటే వాళ్ళ మిత్రులు అవ్వచ్చు, మీ బంధువులు అవ్వచ్చు, వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా విరోధాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయొద్దు. అంటే వాళ్ళు మీకు కావలసిన వాళ్ళే అవుతారు. మీ అభివృద్ధి కోసమే వాళ్ళు చెప్తారు తప్ప వ్యతిరేకంగా అయితే కాదు. దాన్ని మీరు వేరే విధంగా అపార్థం చేసుకునే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే రాశిలో రాహు ఉన్నప్పుడు ప్రతిదీ కూడా నెగిటివ్గానే ఆలోచిస్తుంటారు. మీకు ఎవరైనా మంచి చేద్దామని వచ్చినా కూడా దాన్ని మీరు నెగిటివ్గా ఆలోచిస్తుంటారు. అయితే చెడు విషయాలు చెప్పేవాళ్ళని, చెడు వైపు మిమ్మల్ని ప్రయాణించే వాళ్ళని మీరు బాగా నమ్ముతూ ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ వాళ్ళ వల్ల మీరు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అయినప్పుడు కూడా మీరు దాని నుంచి బయట రాకుండా వాళ్ళనే నమ్ముతూ వాళ్ళతోనే సాహసం చేస్తూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఈ విధంగా ప్రలోభాలకో ఏదో బలహీనతకో చూసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి వాటి నుంచి బయట రండి. ఈ సమయంలో మీరు శత్రువులు మిత్రులుగాను, మిత్రులను శత్రువులుగాను చూసే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి మీ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి కొద్ది జాగ్రత్తగా వ్యవహరిస్తే ఖచ్చితమైన ఫలితాలు మీకు రావడం జరుగుతుంది. గతంలో మీరు ఏదైతే కోల్పోయారో అది ఉద్యోగం కానీ, స్నేహం కానీ, ధనం కానీ తిరిగి ఈ సమయంలో మీరు మళ్ళా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి నిదానంగా వ్యవహరించి మంచిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే అన్నీ మీకు సక్సెస్ఫుల్గా, ప్రోత్సాహకరంగా, అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. ఈ వారం మనకి వస్తున్నటువంటి మాస శివరాత్రి ప్రతి ఒక్కరూ ఆచరించడం వల్ల మీ యొక్క సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది. అంటే ఏదన్నా మనకి జ్యోతిష్యాన్ని, శాస్త్రాన్ని, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం వల్ల, శివుని యొక్క ఆరాధన వల్ల అఖండ ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది. అంటే ఈ మాస శివరాత్రి ఒక్కరోజు మీరు శివుడికి అభిషేకం చేసుకున్నా, శివుణ్ణి దర్శనం చేసినా నెల మొత్తం చేసుకునే ఫలితం వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ ఆగస్టు 2వ తారీఖున వస్తున్నటువంటి మాస శివరాత్రి చేసుకోవడం మంచిది. అలాగే ఈ ఆషాఢ మాసం చివరికి వరకు వచ్చాం. ఇక శ్రావణ మాసం రాబోతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మనం మీకు అఖండ ధనాన్ని ఇచ్చే ఒక అద్భుత రెమెడీ చెప్పడం జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా ఆచరించండి. చాలా తక్కువతో కూడుకున్నది. దానివల్ల ఎక్కువ ధనయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ గృహంలో శుభకార్యాలు జరుగుతాయన్నమాట. ఇది ఏం లేదు, సింపుల్గా మంగళవారం రోజు 27 తమలపాకులు తీసుకోవడం మంచిది. అంటే అటు ఇటు మంచి చెడ్డ ఉంటాయి కాబట్టి ఒక 40 30 తీసుకుంటే మంచి శ్రేష్టమైనటువంటి తమలపాకులు 27 తీసుకొని దానిని మామిడి తోరణం ఏ విధంగా అయితే కడతామో ఆ చివరి 27 ఆకుల్ని ఒక తోరణంలాగా తయారు చేసి ఆకు పైభాగం గుమ్మం బయటికి, అంటే బయట వారికి కనబడే విధంగా మీ గుమ్మానికి మంగళవారం రోజు ప్రదోష ఉదయం పూట చక్కగా స్నానం చేసి పవిత్రమైనటువంటి మనసుతో ఆ గుమ్మానికి ఈ 27 తమలపాకుల తోరణం కట్టడం వల్ల ఖచ్చితంగా మీకు మళ్ళా వచ్చే మంగళవారం నాటికి ఏదో ఒక శుభం మీ ఇంట్లో జరిగే అవకాశం ఉంటుంది. ఈ రెమెడీ గతంలో చాలా ఎక్కువగా విరివిగా ఆంధ్ర ప్రాంతంలో చేస్తుండేవారు. సో రాను రాను తగ్గిపోతుంటే మళ్ళీ కొన్ని ప్రాచుర్యంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే రాబోయే మాసాలు ఏంటంటే మనకి శ్రావణ మాసం, దాని తర్వాత రాబోయే కార్తీక మాసం, ఆశ్వీజ మాసం, ఇవన్నీ కూడా తొందరగా శుభాన్ని ఇచ్చే నెలలు. కాబట్టి ఈ ఒక్కపాటి రెమెడీ మీరు చేసి చూడండి. ఒక వారం మీకు అవ్వకపోతే కనీసం ఆ 2-3 వారాలు అలాగా చేయడం వల్ల మీ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం, ఐశ్వర్యం, శుభాలు అన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. సో ఏ కార్యక్రమం అయినా మనకి సజావుగా నెరవేరాలంటే ఈ తమలపాకులు మీరు దైవానికి ఇచ్చినా, అంటే టెంపుల్ ఆంజనేయ స్వామికి ఎక్కువ తమలపాకులతో పూజ చేస్తారు. అలాగే ఏ దైవానికైనా తమలపాకులతో
మరి మీ యొక్క కోరిక చెప్పడం వల్ల తమలపాకులు సమర్పించడం వల్ల, అంటే ఒట్టి తమలపాకులే కాకుండా దాంట్లో చెక్కో ఏదో ఒకటి వేసి వేయడం వల్ల కంపల్సరిగా మీ కార్యక్రమం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.